అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన ఛానల్లోకి వచ్చిన కొత్త సబ్స్క్రైబర్లకి చాలా థ్యాంక్ యూ. ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. ఎపిసోడ్ 16. ప్రేమ లేక ప్రతీకారమా? విక్రమ్కి ప్రమాదం జరుగుతున్నట్టు చెబుతారు. విక్రమ్ కార్ ప్రమాదానికి గురైన వార్త విని సిరి, అర్జున్ చాలా షాక్ అవుతారు. అర్జున్, విక్రమ్కి ఏదన్నా అయితే నేను నన్ను క్షమించుకోలేను అని అంటాడు. సిరి, ముందు హాస్పిటల్కి వెళ్దామండి అని ఇద్దరు వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతారు. హాస్పిటల్లో కాస్త నెమ్మదిగా ఉంది విక్రమ్కి, పర్వాలేదని డాక్టర్ అంటూ ఉంటాడు. ఈలోపు అర్జున్, సిరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు, ఏమైంది అని అడుగుతారు. డాక్టర్ గారు అర్జున్తో ఇలా చెబుతాడు. అర్జున్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. విక్రమ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అలా చెప్పగానే డాక్టర్ గారు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. నందిని మనసు విక్రమ్ను చూసి నందిని మౌనంగా నిలబడుతుంది. విక్రమ్, ఏమైంది అని అడుగుతాడు నందినిని. నందిని ఇలా చెబుతుంది విక్రమ్తో. నిన్ను ఇలా చూడగానే నేను చాలా భయపడ్డాను విక్రమ్ అని అంటుంది నందిని. ఆ మాటలకు విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఇది విన్న సిరి చిన్నగా నవ్వుకుంటుంది. ఇక్కడ మనకు ఒక క్లూ తెలుస్తుంది. అది ఏమిటంటే, విక్రమ్ కారులో ఉన్నప్పుడు తన జేబులో నుంచి ఒక చిన్న పేపరు తీస్తాడు. అర్జున్, ఇది ఏమిటి అని అడుగుతాడు. విక్రమ్, నేను కారులో ఉన్నప్పుడు ఈ చిన్న పేపర్ని ఒకరు కారు అద్దంలో నుంచి నా లోపలికి వేశారు. ఇది మీకు ఇస్తున్నాను, ఇది ఏంటి అని చూడమంటాడు. ప్రమాదానికి ముందు ఒక వ్యక్తి నా కారులో ఇది వేసి ఉంటాడు. ఆ పేపర్పై ఒక అడ్రస్ ఉంటుంది. అది ఏమిటంటే మహేంద్రవర్మ రహస్య స్థావరం అని రాసి ఉంటుంది ఆ పేపర్లో. అర్జున్, సిరి, విక్రమ్ అలా రాసి ఉన్న పేపర్ని తీసుకొని ఆ అడ్రస్కి వెళ్తారు. అది నగరానికి చాలా దూరంగా ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్. విక్రమ్, మహేంద్రవర్మ ఇక్కడికి వస్తాడని సమాచారం ఉంది. సూర్యప్రకాష్ భయం. మరోవైపు సూర్యప్రకాష్ మహేంద్రవర్మ ముందు నిలబడి ఉంటాడు. మహేంద్రవర్మ, నువ్వు దేనికి పనికిరావు సూర్యప్రకాష్, నీకు అప్పచెప్పిన పనిని నువ్వు చెయ్యలేకపోయావు అని గట్టిగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలకు సూర్యప్రకాష్, సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తాను అని చెప్తాడు. దానికి మహేంద్రవర్మ కోపంగా చూస్తాడు. గెస్ట్ హౌస్లో ఒక షాకింగ్ న్యూస్. అర్జున్ గెస్ట్ హౌస్లో ఒక రహస్యంగా గది ఉందని గమనిస్తుంటాడు. అందులో ఒక పాత ఫోటో, కొన్ని ఫైళ్ళు ఉంటాయి. ఒక ఫోటో చూసి అర్జున్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నవారు మహేంద్రవర్మ, రాఘవ్, ఇంకా అర్జున్. వాళ్ళ చిన్నాన్న కూడా కలిసి ఉంటారు. చిన్నాన్న నిజం ఇక్కడ తెలుస్తుంది. సిరి ఆశ్చర్యంగా చూస్తుంది. అంటే చిన్నాన్నకు కూడా ఇవన్నీ తెలుసా? ఇందులో చిన్నాన్నకు భాగం ఉందా అని అనుకుంటుంది. విక్రమ్, బహుశా అతను ఒక్కడే నేరస్తుడు కాకపోవచ్చు, కానీ నిజం తెలిసి ఉండొచ్చు సిరి అని సిరితో మాట్లాడతాడు. అర్జున్ ఆలోచనలో పడిపోతాడు. భావోద్వేగంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి అర్జున్ ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడు సిరి అతని దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అర్జున్ సిరితో ఇలా అంటూ ఉంటాడు. సిరి, నా కుటుంబం గురించి తెలిసే కొద్దీ భయంగా ఉంది. సిరి అర్జున్తో ఇలా చెబుతుంది. నిజం ఎంత కఠినమైనదైనా మనం ఇద్దరం కలిసి దాన్ని ఎదుర్కొందాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం బయటపెట్టి తీరుతాం అంటుంది. ఆ మాటలకు అర్జున్ ఆమె భుజంపై తలవాలుస్తాడు. అదే సమయంలో జైలులో ఉన్న అర్జున్ చిన్నాన్నను ఎవరో రహస్యంగా కలుస్తారు. ఆ రహస్య వ్యక్తి ఒక కవరు తీసుకొచ్చి
అర్జున్ చిన్న అన్నకు ఇస్తాడు. అది చూసిన అర్జున్ చిన్న అన్న కవరు తెరిచి చూస్తాడు. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి అర్జున్ చిన్న అన్న ముఖం తెల్లబడిపోతుంది. అర్జున్ చిన్న అన్న, ఇది అసాధ్యం, ఇతను ఇంకా బతికే ఉన్నాడా అని రహస్య వ్యక్తికి అడుగుతూ ఉంటాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు. ఎపిసోడ్ ముగింపు. ఎపిసోడ్ 17లో ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు, అర్జున్ చిన్నాన్న ఏ నిజాన్ని దాచిపెడుతున్నాడు, మహేంద్రవర్మను వీళ్ళందరూ కలిసి పట్టుకోగలరా, నందిని విక్రమ్ మధ్య ప్రేమ మొదలవుతుందా అనేది కొనసాగుతుంది ఈ స్టోరీ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి చూద్దాం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి స్టోరీలు నచ్చుతాయో మాకు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.